Greetings to all. Welcome back to my channel. In this video, I'm going to solve another problem. So that is Unit 1 loni AB or AB ఇచ్చారు కదా. So 1AB solve చేసి previous videos పెట్టేశాను. Now 2A. So draw the transition diagram of a finite automata which accepts all strings of zeros and ones in which the number of zeros are odd and the number of ones are even. Okay, so ఏమడుగుతున్నారు? we have a set of string in which the number of zeros are odd. సో జీరోస్ ఆడ్ ఉండాలి. ఇక్కడ ఈవెన్ ఉంది కాబట్టి నాట్ యాక్సెప్టెన్స్ అని రావాలి మనకు అవుట్పుట్. సో అలా కాకుండా సంథింగ్ 0 1 1 0 ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ హౌ మెనీ జీరోస్ వీ హ్యావ్ 3 జీరోస్ విచ్ ఈజ్ ఆడ్ జీరోస్ అండ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. ఓకే, సో దీనికి యాక్సెప్టెన్స్ రావాలి, దీనికి నాట్ యాక్సెప్టెన్స్ అని రావాలి. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫైనైట్ ఆటోమేటా అంటేనే నథింగ్ బట్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా. దట్ మీన్స్ ఎవ్రీ స్టేట్ హ్యాస్ ఎ ట్రాన్సిషన్ ఫర్ ఎవ్రీ ఇన్పుట్ సింబల్. ఓకే, సో ఇప్పుడు మనం డిజైన్ చేయాల్సిన ఫైనైట్ ఆటోమేటాని ఎఫ్ అనుకున్నట్టయితే, సో దట్ ఈజ్ ఎం అనుకుంటే మెషిన్, క్యూ సిగ్మా డెల్టా క్యూ నాట్ అండ్ ఎఫ్ ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో ఇప్పుడు ఇక్కడ సిగ్మా ఆల్రెడీ ఏం చెప్పారు మనకి, ఇన్పుట్ సింబల్స్ 0 and 1 ఉండాలి. సో నవ్ వీ హ్యావ్ టు డ్రా ది ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రాబ్లం అమ్మా. ఓకే, సో ఒక ప్రాబ్లంలోని మీకు 4 డిఫరెంట్ అంటే ఒక ట్రాన్సిషన్ డయాగ్రామ్ నుంచి 4 సమ్స్ మీరు చేయొచ్చు. ఓకే, ఏంటి ఆ సమ్స్ అంటే జీరోస్ ఆర్ ఈవెన్, వన్స్ ఆర్ ఈవెన్. ఓకే, రెండు ఈవెన్. ఓకే, నెక్స్ట్ ఇది జీరోస్ ఆర్ ఆడ్, వన్స్ ఆర్ ఈవెన్. నెక్స్ట్ జీరోస్ ఆర్ ఈవెన్, వన్స్ ఆర్ ఆడ్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ వన్స్ ఆడ్ ఉండాలి, సారీ జీరోస్ ఆడ్ ఉండాలి, and ones should also be odd. Okay, ఈ 4 డిఫరెంట్ ప్రాబ్లమ్స్గా మిమ్మల్ని అడగచ్చు ఎగ్జామ్లో. సో లాస్ట్ ఇయర్ ఆడ్ ఈవెన్ అడిగారు, ఇయర్ ఈవెన్ అడగచ్చేమో. ఓకే, సో కాబట్టి ఒక్క ట్రాన్సిషన్ డయాగ్రామ్ నేర్చుకుంటే యూ కెన్ సాల్వ్ ఎనీ 4. ఓకే, సో దీని డయాగ్రామ్ ఫస్ట్ ఎట్లాగో చూద్దాము. మీకు ప్రీవియస్ వాటిల్లో కూడా చెప్పున్నాను ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్కి, అది తెలిస్తే మిగతావన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఈ ప్రాబ్లం వదిలేయండి, ఈ 4 ప్రాబ్లమ్స్ని ఎలా చేస్తూ ఈ ప్రాబ్లం ఎలా చేస్తానో చూద్దురు కానీ. ఓకే, సో క్యూ నాట్ బి ద స్టార్టింగ్ స్టేట్. ఓకే, సో ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నప్పుడు సో క్యూ నాట్ నుంచి ఒక 0 వెళ్ళింది అంటే, ఒక 0 అంటే దాని అర్థం ఏంటి, ఆడ్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో 0 వచ్చిందంటే అర్థం ఏంటి, ఈవెన్. సో 1 0 అంటే ఆడ్, మళ్ళీ 0 వచ్చింది అంటే ఈవెన్, మళ్ళీ 0 వస్తే ఆడ్, మళ్ళీ 0 వస్తే ఈవెన్. ఓకే, సో ఇప్పుడు నేను 4 జీరోస్ ఇచ్చాను అనుకోండి, క్యూ నాట్ అపాన్ 0 Q1, Q1 అపాన్ 0 Q0, మళ్ళీ అగైన్ క్యూ నాట్ అపాన్ 0 Q1 అపాన్ 0 Q0. అంటే క్యూ నాట్కి వస్తుంది అంటే దాని అర్థం ఏమి యాక్సెప్ట్ చేస్తుంది, ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అట్లానే సేమ్ ఆపోజిట్లో Q2 Q3 రాసుకోండి. ఓకే, ఎందుకంటే చెప్పాను కదా ప్రతి స్టేట్కి 0 చెప్పాలి, 1 చెప్పాలి. సో క్యూ నాట్ అపాన్ 0 చెప్పాం కాబట్టి క్యూ నాట్ అపాన్ 1 చెప్పాలి. సో క్యూ నాట్ అపాన్ 1 Q3కి డ్రా చేయండి, Q3 అపాన్ 1 క్యూ నాట్కి డ్రా చేయండి. ఓకే, సో మీరు ఇలా డ్రా చేసేసుకుంటే మీరు అవుట్పుట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేను చెప్తాను. సో సేమ్ Q1 అపాన్ 1 Q2 అపాన్ 1. ఓకే, సేమ్ Q3 కూడా అపాన్ 0
Q2 upon 0. ఇప్పుడు మీకు అడిగిన దాన్ని బట్టి ఏది ఫైనల్ స్టేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, Q0 ఎప్పుడు ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే 0 0 0 0. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 1 వచ్చింది అంటే ఏమైంది, ఆడ్ 1. మళ్ళీ ఇంకో 1 వస్తే ఏమవుతుంది, ఈవెన్ 1. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే దీనికి ఫస్ట్ ఏ స్టేట్ని ఫైనల్ చేసుకోవాలి, Q0 ఫైనల్ స్టేట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో జీరోస్ ఆర్ ఈవెన్, వన్స్ ఆర్ ఈవెన్ అని ఇస్తే ఏది ఫైనల్ స్టేట్ చేసుకోవాలి, Q0ని ఫైనల్ స్టేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జీరోస్ ఆర్ ఆడ్ బట్ వన్స్ ఆర్ ఈవెన్. సో ఒకసారి చూడండి, 1 2 3. ఓకే, 3 జీరోస్ వచ్చేసినాయి అంటే ఏంటి, ఆడ్. మళ్ళీ ఇక్కడ నుంచి వన్స్ ఈవెన్ 1 2 1 2 1 2 అలా 1 2 3 4 5 6. ఓకే, సో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ వచ్చి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ వచ్చినప్పుడు ఏది ఫైనల్ స్టేట్ చేసుకోవాలి, Q1ని ఫైనల్ స్టేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎగ్జామ్లో మనల్ని 3 జీరోస్ ఆడ్ ఇచ్చి 2 వన్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు మనల్ని అడిగిన ప్రాబ్లం. ఓకే, సో జీరోస్ ఆర్ ఆడ్. సో ఒకసారి చూద్దాం. సో ట్రాన్సిషన్ ఫంక్షన్ రాద్దాం. Q0 డెల్టా ఆఫ్ Q0 అపాన్ 0 ఎంత, Q0 అపాన్ 0 Q1. Q1 అపాన్ 0 మళ్ళీ ఎక్కడికి వచ్చాం, Q0. Q0 upon 0 Q1. Q1 upon 1 Q2. Q2 upon 1 ఎక్కడికి వెళ్తున్నాం, Q1. సో అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే వాట్ ఈస్ ద ఫైనల్ స్టేట్ వీ హ్యావ్, Q1. సో కాబట్టి ఇక్కడ ఫైనల్ స్టేట్ ఏది చేసుకోవాలి, Q1. ఓకే, నెక్స్ట్ సపోజ్ జీరోస్ ఆర్ ఈవెన్, వన్స్ ఆర్ ఆడ్ వచ్చినాయి. ఓకే, సో జీరోస్ ఏమో ఈవెన్ ఉన్నాయి బట్ వన్స్ ఏంటి, ఆడ్. సో చూద్దాం. సో 1 2 3 4 ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఓకే, 1 2 అంటే ఈవెన్, థర్డ్ 1 వచ్చేసరికి ఏమవుతుంది, ఆడ్ 1 అవుతుంది. అంటే అప్పుడు ఏది మనకి ఫైనల్ స్టేట్ అవుతుంది, Q3. అంటే జీరోస్ ఆర్ ఈవెన్, వన్స్ ఆర్ ఆడ్ వచ్చినప్పుడు ఏది ఫైనల్ స్టేట్ చేసుకోవాలి, Q3. సపోజ్ జీరోస్ ఆడ్ వచ్చి వన్స్ ఆడ్ వచ్చినాయి అనుకుందాం. సో 1 2 3 4 5 జీరోస్ అంటే ఆడ్. అంటే ఆడ్ స్టేట్ అంటే ఏంటి ఇక్కడ, Q1. సో Q1 అనేది ఆడ్ స్టేట్ ఫర్ జీరోస్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చెక్ చేయాలి, వన్స్ ఆడ్ అయితే ఏంటి, సో 1 2 ఈవెన్ అయిపోతుంది కదా, థర్డ్ 1 వచ్చేసరికి ఏమవుతుంది, ఆడ్ అవుతుంది. మళ్ళీ 4 ఫిఫ్త్ 1 ఆడ్ అవుతుంది. అంటే అప్పుడు ఏ స్టేట్ అవుతుంది, Q2. సో అప్పుడు మీరు ఎగ్జామ్లో Q2ని ఫైనల్ స్టేట్ చేసుకోవాలి. ఓకే, బట్ మనకి ఇక్కడ అడిగింది ఏంటి, జీరోస్ ఆర్ ఆడ్, వన్స్ ఆర్ ఈవెన్ అడిగారు. కాబట్టి ఏది ఫైనల్ స్టేట్ చేసుకోవాలి మనం, Q1. కాబట్టి Q1ని ఫైనల్ స్టేట్ చేసుకొని ఇలా ట్రాన్సిషన్ డయాగ్రామ్ డ్రా చేయండి. సో ఇప్పుడు నాట్ యాక్సెప్టెన్స్ స్టేట్ కూడా చూపించాలి కదా మళ్ళీ ఎగ్జామ్లో. సో డెల్టా ఆఫ్ Q0. సో ఈసారి ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఆడ్ వన్స్ తీసుకుంటున్నాను. ఓకే, సో Q0 అపాన్ 0 వేర్ వీ హ్యావ్ టు గో, Q1. నెక్స్ట్ Q1 అపాన్ 0 మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, Q0. నెక్స్ట్ Q0 అపాన్ 1 Q3. Q3 upon 1 Q0. Q0 upon 1 again Q3. సో Q3 అనేది ఫైనల్ స్టేటా కాదు, మన ఫైనల్ స్టేట్ ఏంటి, Q1. సో Q3 ఫైనల్ స్టేట్ వచ్చింది కాబట్టి డస్ నాట్ బిలాంగ్స్ టు ఫైనల్ స్టేట్ విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ బికాస్ హియర్ వీ హ్యావ్ odd even number of zeros but the number of ones are odd.
సో ఈవెన్ ఆడ్ వస్తే ఏమో ఏది ఫైనల్ స్టేట్ Q3 రాసుకుంటారు అక్కడ ఎగ్జామ్లో. ఓకే, సో ఇప్పుడు దీనికి ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేయాలి అన్న ఎలా డ్రా చేస్తారు? సో ప్రతి ఫైనైట్ ఆటోమేటాకి ట్రాన్సిషన్ డయాగ్రామ్తో పాటు ట్రాన్సిషన్ టేబుల్ డ్రా చేసి యాక్సెప్టెన్స్ నాట్ యాక్సెప్టెన్స్ స్ట్రింగ్ కూడా చూపించండి. ఓకే, Q1 Q2. So wait a minute. Delta 0 1. So Q0 be the starting state. చెప్పా కదా ట్రాన్సిషన్ టేబుల్లో ఏది స్టార్టింగ్ స్టేట్ అయితే దాన్ని ఇలా యారో మార్క్తో రిప్రజెంట్ చేస్తాము. మనకున్న నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎంత? Q1 Q2 Q3. Q0 upon 0 ఎక్కడికి వెళ్తున్నాం? Q1. Q0 upon 1 Q3. Q1 upon 0 Q0. Q1 upon 1 Q2. Q2 upon 0 Q3. Q2 upon 1 Q1. Next Q3 upon 0 Q2. Q3 upon 1 Q0. సో ఇది ట్రాన్సిషన్ టేబుల్. సో ఫైనల్ స్టేట్ ఏంటి? Q1 కదా, దాని సర్కిల్లో రిప్రజెంట్ చేయాలి. సో Q1 వస్తే ఫైనల్ స్టేట్ కాబట్టి యాక్సెప్టెన్స్ అంటాము. ఒకవేళ Q1 కాకుండా అదర్ ఏ స్టేట్ వచ్చినా నాట్ యాక్సెప్టెన్స్ అని చూపిస్తాము. సో కాబట్టి ఇక్కడ సిగ్మా 01 ట్రాన్సిషన్ టేబుల్ చెప్పేశాము. ఫైనల్ స్టేట్ ఏమొచ్చింది లాస్ట్కి? Q1. అట్లానే నెంబర్ ఆఫ్ స్టేట్స్ Qకి ఏమేమి వచ్చినాయి? Q0 Q1 Q2 Q3. ఓకే, సో కాబట్టి ఎగ్జామ్లో మిమ్మల్ని అడిగినప్పుడు గుర్తుంది కదా, ఒక్క ప్రాబ్లం నేర్చుకుంటే మీకు 4 ప్రాబ్లమ్స్ వచ్చేసినట్టు. కాబట్టి ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది బై హార్ట్ చేయొద్దమ్మా. సో మీరు ఎలా అయినా స్టేట్స్ తీసుకోండి. 0 0s ఆపోజిట్ 0 0 రాసుకోండి, 1s ఆపోజిట్ 1s రాసుకొని మీరు ట్రాన్సిషన్ ఒకసారి చేసుకోండి. సపోజ్ కొంతమంది Q0 Q1 Q2 Q3 రాస్తే వెల్ అండ్ గుడ్. అలా రాయకుండా Q0 Q1 ఇటు Q2 ఇటు Q3 రాయొచ్చు కదా. సో దానికి ఏంటి అంటే మీరు ఎట్లా అయినా రాసుకోండి, రాసిన దాన్ని బట్టి ట్రాన్సిషన్ ఇందాక నేను చెప్పాను కదా ఎలా చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేస్తాం? 1 0 అంటే ఆడ్, ఇంకొక 0 వచ్చింది అంటే ఈవెన్ 0 అని. సో ఇది ఆడ్ 0 అని. ఓకే, నెక్స్ట్ ఇక్కడి నుంచి వచ్చి 1 2 అంటే ఈవెన్ 1. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఏ 1 వస్తుంది? 1 2 3 ఆడ్ 1 వస్తుంది. 1 2 3 అంటే ఏమొస్తుంది? ఆడ్ 0. ఓకే, సో అట్లానే ఇక్కడ చూద్దాం Q0కి 1 2 3 4 అంటే ఈవెన్ 0 ఈవెన్ 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? 1 2 3 అంటే ఆడ్ 1 వస్తుంది. 1 2 3 4 ఈవెన్ 0 వస్తుంది. సో దాని ప్రకారంగా మీకు ఏది అడిగారో చూసి దాన్ని ఫైనల్ స్టేట్గా చేసుకోండి. ఒక్క డయాగ్రామ్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ షేర్ it to your friends also. Thank you.